అందరికీ నమస్కారం. ఈరోజు మార్కండేయ మహర్షి ధర్మరాజుతో చెప్పిన కౌశికుని గాథ, కౌశికుడు ధర్మవ్యాధుడి వృత్తాంతం. మార్కండేయుడు చెప్పిన పతివ్రత మహాత్మ్యం, వీటన్నింటి గురించి పూర్తిగా చెబుతాను, శ్రద్ధగా వినండి. ఈ కథను ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవలసిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే తల్లిదండ్రుల సేవ ఏ విధంగా ఉపయోగపడుతుంది, వారికి సేవ చేయడం వలన ఎటువంటి జ్ఞానం లభిస్తుంది అనే విషయాలు ఈ కథలో ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విని నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి. కథలోకి వద్దాం. అరణ్య పర్వంలో పలు సందర్భాలలో మార్కండేయ మహర్షి అనేక పుణ్య కథలను ధర్మరాజుకు చెప్పాడు. అందులో భాగంగా ఒకనాడు ధర్మరాజు తనకు పతివ్రతల మహాత్మ్యాలను గురించిన కథలు చెప్పమని, ఆ కథల్లోని పతివ్రతల నడవడిలో గల ధర్మ సూక్ష్మాలను వివరించమని కోరాడు మార్కండేయుడిని. జవాబుగా మార్కండేయుడు భర్తకు శుశ్రూష చేసి ధన్యత్వం చెందిన పతివ్రత మహిమ, తల్లిదండ్రులకు పరిచర్య చేయడంలోని విశేషం, తక్కువ కులంలో పుట్టినవాడు ధర్మాత్ముడై వెలుగొందే విధానం గురించి ధర్మరాజుకు సోదాహరణంగా వివరించాడు. పూర్వం కౌశికుడు అనే బ్రాహ్మణుడు ఒక పల్లెటూరులో నివసిస్తుండేవాడు. అతడు ధర్మాత్ముడు, తపస్వి, ఎప్పుడూ వేదాలను చదువుతుండేవాడు. ఒక రోజున అతడు ఒక చెట్టు కింద కూర్చొని వేదాలు చదువుతుంటే చెట్టు కొమ్మ మీద వాలిన కొంగ కింద ఉన్న కౌశికుడి మీద రెట్ట వేసింది. కోపం వచ్చిన కౌశికుడు ఆగ్రహంతో ఆ పక్షిని చూడగానే అది ప్రాణాలు కోల్పోయింది. అది చూసి అతడు పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. తాను ఘోర పాపానికి ఒడిగట్టానని, తనకెలా శాంతి లభించగలదని కలత చెందాడు. ఇంతలో మిట్ట మధ్యాహ్నం కావడంతో ఆ సమయానికి చేయాల్సిన సంధ్యావందనం కానిచ్చి సమీప గ్రామంలోని ఒక బ్రాహ్మణ గృహానికి పోయి భిక్షాందేహి అన్నాడు. కౌశికుడికి భిక్ష వేయడానికి ఆ ఇంటి ఇల్లాలు పాత్ర శుభ్రం చేయసాగింది. ఇంతలో ఆ ఇల్లాలి భర్త ఆకలితో ఇంటికి వచ్చాడు. భర్తను చూడగానే ఆమె ఎదురేగి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి అతడికి తలంటు స్నానం చేయించి అనురాగంతో మంచి మాటలు చెప్పి అన్నం వడ్డించింది, పానీయాలు ఇచ్చింది. భర్తకు సంపూర్ణ సంతుష్టిని కలిగించింది. ఆ తరువాత అతడు శయనించే ముందర సరైన పాన్పుని ఏర్పాటు చేసి తాంబూలం ఇచ్చి కాళ్ళు పిసికి సమస్త సపర్యలు చేసింది. అప్పుడు వాకిలి ముందర నిలుచుని భిక్షాందేహి అన్న బ్రాహ్మణుడు గుర్తుకు వచ్చాడు. వెంటనే పాత్రలో అన్నం నింపుకొని అతడికి వేయడానికి వెళ్ళగానే ఆలస్యం అయినందుకు కోపగించుకున్నాడు కౌశికుడు. తనకు చాలాసేపు నిలబెట్టి అవమానం చేశావని అన్నాడు. తన భర్త ఆకలితో వచ్చిన విషయం, అతడికి సపర్యలు ముగించుకుని వెంటనే భిక్ష వేయడానికి వచ్చిన విషయం చెప్పి దాన్ని అపరాధంగా గ్రహించవద్దని సహనంగా ఓర్చుకొమ్మని ప్రార్థించింది. వెంటనే కౌశికుడు ఆ ఇల్లాలికి భర్తే అంత గొప్పవాడా అని, బ్రాహ్మణులు తక్కువ అని, దేవేంద్రుడు కూడా బ్రాహ్మణులను భక్తితో ఆరాధిస్తాడు కదా అని, ఆమె మాత్రం తనను చులకన చేసిందని, ఇది చాలా ఆశ్చర్యకరమని ఆక్షేపించాడు. బ్రాహ్మణులను అవమానిస్తే దాని ఫలితం అనుభవించాల్సి వస్తుందని కూడా అన్నాడు. బ్రాహ్మణుల మహిమలు తనకు తెలుసని అంటూ పలు ఉదాహరణలు చెప్పింది ఆ ఇల్లాలు. ఏదేమైనా
తన దృష్టిలో తన పాలిట గొప్ప దేవుడు తన భర్త మాత్రమే అని, తాను త్రికరణ శుద్ధిగా తన పతి శ్రేయస్సునే కాంక్షిస్తానని, అంతకంటే గొప్ప ధర్మాలు తనకు కనిపించడం లేదని అన్నది ఆ ఇల్లాలు. అంతేకాకుండా కౌశికుడి తీవ్ర కోపం గురించి, దానివల్ల కొంగ చనిపోయిన విషయం గురించి, ఆ విషయాలను తన పాతివ్రత్య మహిమ వల్ల తెలుసుకున్న సంగతి చెప్పి కోపం మంచిది కాదని సలహా ఇచ్చింది. ఇంకా ఇలా అన్నది ఆ ఇల్లాలు, మానవుల హృదయాలలో కోపం, మోహం అనే భయంకర శత్రువులు నివసిస్తుంటారు. వారిని అణచివేయకపోతే బ్రాహ్మణులకు నిజమైన గొప్పతనం రాదు. ఎవరు బ్రాహ్మణుడు? ఎవడికి బ్రాహ్మణ్య గౌరవం చెందుతుంది? సత్యాన్ని ఎల్లప్పుడూ పలికేవాడు, ఎవరిని ఎప్పుడూ పీడించనివాడు, ఎప్పుడూ తల్లిదండ్రులకు గురువులకు మేలు చేసేవాడు, సర్వభూతాల యందు దయకలవాడు, కోరికలను విస్మరించనివాడు, సత్కర్మలను ఆచరించే అనుష్ఠాన వేదాంతి మాత్రమే నిజమైన బ్రాహ్మణుడు. అలాంటి మహానుభావుడినే అసలైన బ్రాహ్మణుడుగా దేవతలు కొలుస్తారు. ఇంద్రియ నిగ్రహం, వేదాధ్యయనం బ్రాహ్మణుడికి నిజమైన గొప్ప ధనం. ధర్మపథానికి ఇలాంటి సద్గుణాలే సాధనాలు. ఇవే వేదాలు నిర్దేశించిన కర్తవ్యాలు. ఇలా చెప్పిన ఆ ఇల్లాలు కౌశికుడితో, అతడు వేదాలు వల్లెవేయడానికి మాత్రమే నిష్ఠ చూపుతాడని, ధర్మ సూక్ష్మత గుర్తించగల విచక్షణ లేదని అన్నది. అతడిని మిథిలా నగరానికి పోయి అక్కడున్న ధర్మవ్యాధుడనే బోయవాడిని కలిసి ఆ జితేంద్రియుడి దగ్గర, ఆ ధర్మ సూక్ష్మవేత్త దగ్గర సంశయాలను తీర్చుకొని విచక్షణా జ్ఞానం పొందమని చెప్పింది. అజ్ఞానంలో ఉన్న తనలాంటి ఆడవారి మీద కోపం తెచ్చుకోకుండా క్షమించమని కోరింది. ఆ ఇల్లాలు కేవలం ఒక ఆడది మాత్రమే కాదని, ఒక కర్మయోగి అని, ఆమె మూలాన తనకు జ్ఞానోదయం కలిగిందని, తన మనస్సుకు ప్రశాంతత కలిగిందని, ఆమె ఆదేశానుసారం మిథిలా నగరానికి వెళ్ళి ధర్మవ్యాధుడిని కలుస్తానని అన్నాడు. అలా చెప్పి ఆ గృహిణిని వీడ్కొని వెళ్ళాడు. ఆ పతివ్రత జ్ఞానానికి ఆశ్చర్యపోయాడు. కౌశికుడు మిథిలా నగరానికి పోయి ధర్మవ్యాధుడు ఉండే చోటుకు చేరుకున్నాడు. ఆ సమయంలో ధర్మవ్యాధుడు మాంసాన్ని ముక్కలు చేసి అమ్ముతున్నాడు. అంగడి జనాలతో కిక్కిరిసి ఉన్నది. ఆ సన్నివేశం చూడలేక బ్రాహ్మణుడైన కౌశికుడు ఒక పక్క నిలుచున్నాడు. కౌశికుడు వచ్చిన సంగతి తన మనశ్శక్తి వల్ల తెలుసుకున్న ధర్మవ్యాధుడు అతడిని పలకరించాడు. తన దగ్గరికి కౌశికుడిని పతివ్రత పంపిన విషయాన్ని చెప్పగానే కౌశికుడు ఆశ్చర్యపోయాడు. ధర్మవ్యాధుడు ఆహ్వానం మేరకు కౌశికుడు అతడి వెంట ఆయన ఇంటికి వెళ్ళాడు. ధర్మ మార్గం తెలిసిన ధర్మవ్యాధుడు జీవహింసను బ్రతుకు తెరువుగా చేసుకోవడం న్యాయమా అని ప్రశ్నించాడు కౌశికుడు. ధర్మవ్యాధుడు, అయ్యా, మీరడిగినది చెప్పడం నా ధర్మం. నేను పూర్వజన్మలో బ్రాహ్మణుడను. వేదాంగాలు చదువుకున్నాను. నాకు ఒక రాజకుమారునితో మైత్రి కలిగిన కారణంగా విలువిద్య కూడా నేర్చుకున్నాను. ఒకరోజు నేను రాజకుమారునితో వేటకు వెళ్ళి అనేక మృగములను చంపాను. నే విడిచిన ఒక బాణం పొదల మాటున గడ్డి చాటున ఉన్న మునీశ్వరునికి తగిలింది. నేను మునీశ్వరుని వద్దకు వెళ్ళి బాధతో నేల మీద దొర్లుతున్న ఆయనతో అనునయ వాక్యాలు పలికాను. ఆయన బ్రాహ్మణుడుగా పుట్టి శూద్రునిలా మృగములను చంపావు కనుక మృగములను చంపు వ్యాధుడుగా జన్మించు అని శపించాడు. ఎరుగక తప్పు చేసిన నన్ను మన్నించి శాప విమోచనం కలిగించమని ఆయనను వేడుకున్నాను. ఆ ముని కరుణించి
నా శాపానికి తిరుగులేదు. వ్యాధుడిగా జన్మించినా నీకు ధర్మ సూక్ష్మములు తెలియగలవు. నీవు తల్లిదండ్రులను సేవించినంతకాలం పూర్వజన్మ స్ఫురణ ఉంటుంది. సత్కర్మాచరణము వలన నీవు తిరిగి బ్రాహ్మణ జన్మ పొందగలవు అని పలికాడు. నేను ఆ ముని శరీరం నుండి బాణం బయటకు తీసి ఆయనను ఆశ్రమానికి చేర్చి గాయానికి మందు వేసి బ్రతికించాను. కానీ నాకు ఈ వ్యాధుని జన్మ తప్పలేదు అన్నాడు. అంతేకాకుండా ధర్మవ్యాధుడు ఎవరి ధర్మాలు వారు ఆచరించాలని, బ్రాహ్మణుల ధర్మాలు తపస్సు, వేదాల అధ్యయనం, పరిశుభ్రంగా ఉండడం, ఇంద్రియ నిగ్రహం, జ్ఞాన సముపార్జన, అణిబి క్షత్రియ ధర్మం, శిష్ట రక్షణ, దుష్ట శిక్షణతో కూడిన పాలన, అణిబి వైశ్యుల ధర్మం, వ్యవసాయం, వ్యాపారం, పాడి పంటల అభివృద్ధి, అణిబి శూద్రుల ధర్మం పరిచర్య అని అన్నాడు. తనకు వంశక్రమంగా సంక్రమించిన ఆచారం మాంస విక్రయం అని, అందువల్ల తాను తన స్వధర్మమైన మాంస విక్రయాన్ని చేపట్టానని చెప్పాడు. అయితే తానెప్పుడూ జీవహింస చేయనని, ఇతరులు మృగాలను చంపి తెచ్చి ఇచ్చిన మాంసాన్ని కొని కొద్ది లాభానికి అమ్ముకుంటానని అన్నాడు. ఆ వచ్చిన ధనంతో జీవిస్తానని చెప్పాడు. అదే తన పరమార్థం అన్నాడు. తాను అణకువతో గురువులను, పెద్దలను, అతిథులను, బ్రాహ్మణులను, దేవతలను పూజిస్తానని, సత్యవ్రతం పాటిస్తానని, పరిశుభ్రంగా ఉంటానని, సత్యవ్రతాన్ని పాటిస్తానని, ఓర్పుతో ఉంటానని, అసూయ చెందనని చెప్పాడు ధర్మవ్యాధుడు. అందువల్ల తాను తక్కువ కులంలో పుట్టిన మంచి శీలం ఏర్పరచుకున్నానని అన్నాడు. ఆ తరువాత కౌశికుడికి ధర్మవ్యాధుడు అనేక రకాలైన ధర్మ విశేషాలను వివరంగా చెప్పాడు. ఇంద్రియ సుఖాల మీద కోరికను వీడడం, వేద ప్రమాణాన్ని అంగీకరించడం, కోపాన్ని జయించడం, కపట ధర్మాలను త్యజించడం, శిష్టాచారాలను స్వీకరించి ఆచరించడం ధర్మ లక్షణం అని చెప్పాడు. శిష్టాచారాల గురించి చెప్పినప్పుడు తిక్కన ఈ పద్యం రాశారు. ఇది శేషపద్యం. దానంబు సత్యంబు దపము యజ్ఞము నార్జవముగా మలోభాది వర్ణనంబు గురుజన శుశ్రూష క్రోధరాహిత్యంబు దమము సంతోషమధ్యయనన నిరతి డాంబికత్వములేమి దైన్యంబు వరయమి యనసూయనహం క్రియాభియుక్తి తలపంగనాద్యమై తనరు ధర్మమయప్పుడు గుణియాట నాస్తికా గోష్ఠి జనమీ శీల సంరక్ష తీర్థ సంసేవ శౌచ మకిల భూతములందు దయార్ద్రుడగుట మితహితోక్తులు సంశ్రిత మిత్రగుప్తి ఇన్నియును శిష్ట సరితం ఒలిద్ధ చరిత. ఈ సందర్భంగా డాక్టర్ నండూరి రామకృష్ణాచార్యులు గారు విశ్లేషిస్తూ ఈ పద్యంలో ఇంచుమించుగా సనాతన భారతీయ సంస్కృతి అంతా వివరించబడి ఉన్నదన్నారు. ఆ తరువాత ధర్మవ్యాధుడు కౌశికుడికి అహింసా స్వరూపాన్ని తెలియజేశాడు. అందులో భాగంగా శిబిచక్రవర్తి కథ, రంతిదేవుడి వృత్తాంతం వివరించాడు. ఈ లోకంలో హింస చేయనివాడు ఒక్కడైనా ఉండడని చెప్పాడు. అయినప్పటికీ వీలైనంత వరకు హింస చేయకుండా జీవయాత్ర సాగించాలన్నాడు. కులవృత్తిని వీడకూడదన్న విషయాన్ని చెప్పాడు. తదనంతరం ధర్మవ్యాధుడు కౌశికుడికి జీవ లక్షణాల గురించి వివరించాడు. బ్రహ్మ విద్యా ప్రపంచం గురించి తెలియజేశాడు. సత్వ రజస్తమో గుణాల గురించి చెప్పాడు. వేదాంత జ్ఞానం మహిమ ఆచరణలో ఎలా వెలువడుతుందో తెలియజెప్పాడు. ఇవన్నీ చెప్పిన ధర్మవ్యాధుడు కౌశికుడిని తన జననీ జనకులకు పరిచయం చేశాడు. తన తల్లిదండ్రులకు పరిచర్య చేయడం వల్లే
తనకి పరిజ్ఞానం లభించింది అని చెప్పాడు. తనకు ప్రత్యక్ష దేవతలు తన తల్లిదండ్రులే అని అన్నాడు. వారికి ఎల్లప్పుడూ సేవ చేస్తానని చెప్పాడు. పుణ్యం కోరే గృహమేధి తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ అనే 5గురిని అర్చించి సంతోషపరచాలి అన్నాడు. కౌశికుడు వెంటనే గుడ్డివారైన ఆయన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి వారికి శుశ్రూష చేసి వారి శోకాగ్ని ఆర్పాలని సలహా ఇచ్చాడు ధర్మవ్యాధుడు. ధర్మవ్యాధుడు చెప్పిన విధంగా నడుచుకుంటానని, తన తల్లిదండ్రులకు సపర్యలు చేసి తన జన్మ ధన్యం చేసుకుంటానని అన్నాడు కౌశికుడు. కౌశికుడి కోరిక ప్రకారం ధర్మవ్యాధుడు తన పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పాడు అతడికి. గత జన్మలో తాను చేసిన పొరపాటుకు బ్రాహ్మణ ముని శాపానికి గురై ఈ జన్మలో శూద్రుడిగా జన్మించానని చెప్పాడు. అయినా తనకు పూర్వజన్మ పరిజ్ఞానం ఉన్నదని, తల్లిదండ్రుల సేవ చేయడం వల్ల మరుజన్మలో బ్రాహ్మణుడుగా పుట్టుతానని అన్నాడు. చెడు ప్రవర్తన కలవాడు బ్రాహ్మణ కులంలో పుట్టినప్పటికీ శూద్రుడి కంటే అధముడే అని సత్యాన్ని పలికే ధర్మాత్ముడు శూద్ర కులంలో పుట్టినప్పటికీ అతడు సద్బ్రాహ్మణుడే అని అన్నాడు కౌశికుడు. ఆ తరువాత కౌశికుడు ధర్మవ్యాధుడికి ప్రదక్షిణ నమస్కారం చేసి అతడి వీడ్కోలు తీసుకొని తన స్వస్థానానికి వెళ్ళాడు. తన తల్లిదండ్రులకు శుశ్రూష చేసి తరించాడు. ఇదండి కౌశికుడి ధర్మవ్యాధుడి వృత్తాంతం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ధన్యవాదములు.